మటన్ కూర. సంజు తన తల్లిదండ్రులు మరియు చెల్లితో కలిసి చంద్రపూర్ అనే పట్టణంలో నివసించేవాడు. అతను చాలా అల్లరి చేసే అబ్బాయి. అల్లరితో పాటు అతనికి మటన్ తినడం చాలా ఇష్టం. ఒకరోజు సంజు తన అమ్మను అడిగాడు, అమ్మా ఈరోజు కూడా మటన్ కూర చేశావా? లేదు బాబూ, ఈరోజు పనీర్ కూర చేశాను. లేదు, నాకు మటన్ కావాలి. మటన్ కూర చేసే ప్లీజ్. అలా సంజు తన అమ్మను మటన్ కూర చేయమని మొండిగా పట్టుబట్టాడు. అప్పుడు వారి మాటలు విని సంజు నాన్న అక్కడికి వచ్చారు. నాన్నా, మీరు అమ్మకు చెప్పండి ఈరోజు మటన్ కూర చేయమని. నాకు అదే ఇష్టం, అదే తింటాను. లేదు బాబు సంజు, నీ అమ్మ చెప్పింది కరెక్ట్. ప్రతిరోజు మటన్ తినడం మంచిది కాదు. అప్పుడప్పుడు కూరగాయలు, ఆకుకూరలు కూడా తినాలి. ఈరోజు పనీర్ కూర చేశారు కాబట్టి అది తిను. రేపు మటన్ చేస్తాం. లేదు, నాకు మటన్ కావాలి, ఇప్పుడే చేయండి. అంతలో వాళ్ళు ఇలా మాట్లాడుతుండగా అకస్మాత్తుగా గ్రామంలో ఉండే సంజు తాతయ్య అక్కడికి వచ్చారు. నాన్నగారు, నమస్కారం. ఇలా అకస్మాత్తుగా ఎలా వచ్చారు? అన్నీ బాగానే ఉన్నాయా? నమస్కారం నాన్నగారు, ఆరోగ్యమలా ఉంది? ఈరోజు ఎలా రావడం జరిగింది? కొంతకాలం మా దగ్గరే ఉండండి. సంతోషంగా ఉండండి. నేను పట్టణానికి పంట అమ్మడానికి వచ్చాను. మీరెలా ఉన్నారో చూసి వెళ్ళాలని అనిపించింది. కానీ ఇప్పుడు ఆలస్యమైంది కాబట్టి ఈ రాత్రి మీ దగ్గరే ఉంటాను. తాతయ్య, మీరెలా ఉన్నారు? ఈ డబ్బాలో ఏముంది? నాకేం తీసుకొచ్చారు? త్వరగా చెప్పండి. నా ప్రియమైన మనోడు సంజు, ఎలా ఉన్నావు బాబూ? రా, నా దగ్గరికి రా. నీకోసం నేను ఏమీ తీసుకువచ్చానో చూడు. ఏమీ తీసుకొచ్చారు? త్వరగా చెప్పండి. నేను గ్రామం నుండి నీకోసం తాజా మటన్ తీసుకువచ్చాను. ఇది తీసుకోమ్మా. ఈ మటన్తో మంచి కూర చేసి పెట్టు. వావ్ తాతయ్య, మీరు చాలా మంచివారు. నేను ఎప్పటినుంచో అమ్మని అడుగుతున్నాను. నిన్న కూడా మటన్ చేశారు, ఈరోజు కూడా మటన్ తినబోతున్నాను. చాలా ఆనందంగా ఉంది. ఇలా సంజు మటన్ కూర తినాలనే కోరిక నెరవేరింది. అతని అమ్మ నాన్న ఒకరినొకరు చూసుకుంటూ ఉండిపోయారు. అందుకే అంటారు, పిల్లల్లో దేవుడుంటాడు. వారు నిజమైన మనసుతో ఏదైనా కోరితే అది తప్పకుండా నెరవేరుతుంది. సీత పానీపూరి విజయం. అయ్యా, వినండి ఒక కథ. మన ఊర్లాగే ఉన్న ఓ చిన్న గ్రామం కథ. ఊరి మూలలో మట్టి రోడ్డు పక్కన ఒక చిన్న బండి ఉండేది. ఆ బండిపై దొరికేది అచ్చం నోరూరించే చటపటి పానీపూరి. ఆ బండిని నడిపేది మన సీత. వయసు 30 ఏళ్ళు. కానీ బాధ్యతలు మాత్రం అంతకంటే ఎక్కువ. భర్త ఏళ్ల క్రితమే చనిపోయాడు. ఇంటి మొత్తం భారం ఒక్క సీత భుజాల మీదే. కానీ ఆమె ధైర్యం చూడాలి. ప్రతి ఉదయం సూర్యుడు ఉదయించేలోపే లేస్తుంది. పిండి కలుపుతుంది, ఆలుగడ్డలు మరిగిస్తుంది, తన చేతులతోనే తయారు చేస్తుంది. ఆ ప్రత్యేకమైన పుల్లటి తీపి నీరు, అలాంటి రుచి ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. కొద్దిగా మొత్తం ఊరిలో పేరు వచ్చింది, సీతాపానీపూరి. కానీ జీవితం అంత సులభం కాదు కదా. ఒకరోజు ఊరిలోకి కొత్త బండి వచ్చింది. పెద్దగా లైట్లు మెరుస్తూ మ్యూజిక్తో తక్కువ ధరలో పానీపూరి. జనం అందరూ అటు వెళ్లడం మొదలుపెట్టారు. ఇప్పుడు సీత బండికి జనం తగ్గిపోయారు. ఒకరోజు పక్కింటి అమ్మాయి అంది, సీతా, నువ్వు తక్కువ కమ్ము, లేకపోతే కస్టమర్లు పోతారు. నేను నా రుచి నిజాయితీతో రాజీపడను. అలా ఆమె తన పనిలోనే నిమగ్నమై ఉంది. శుభ్రత, మంచి పదార్థాలు, ప్రతి కస్టమర్కి గౌరవం. కొన్ని రోజులు గడిచాయి. జనాలకు తేడా అర్థమైంది. కొత్త బండిలో పానీపూరి చవకగా ఉంది, కానీ శుభ్రత లేదు. చాలామంది అనారోగ్యానికి గురయ్యారు. అప్పుడు ఒక్కొక్కరుగా మళ్లీ సీత దగ్గరకు రావడం మొదలుపెట్టారు. సీతాక్క, మీ రుచి ఎక్కడా దొరకదు. చూస్తుండగానే సీత బండి మళ్లీ నిండిపోయింది. ఇంకా ఎక్కువగా. సీత కళ్ళలో ఆనందం, కన్నీళ్లు. ఎందుకంటే ఆమెకి తెలుసు, నిజాయితీ, కష్టం ఎప్పుడూ ఓడిపోవు. నీతి. అయ్యా, చూపు కోసం చేసే మెరుపు ఎక్కువ రోజులు నిలవదు. కాని నిజమైన కష్టం, నిజాయితీ మాత్రం ఎప్పటికీ గెలుస్తాయి. బ్యాంబూ కర్రీ, రుచి మరియు మనుషుల పాఠం. ఈశాన్య భారతదేశంలోని ఒక చిన్న గ్రామం హరియాపానీలో ప్రజల జీవితం ప్రకృతితో కలిసి మిళితమై ఉండేది.
పచ్చని అడవులు, స్వచ్ఛమైన నది మరియు ముఖ్యంగా బ్యాంబూ చెట్ల ఘన సమూహాలు ఇవే ఈ గ్రామానికి గుర్తింపు. గ్రామస్తులు బ్యాంబూని ఇళ్లు కట్టడానికి, బుట్టలు నేయటానికి, సంగీత వాద్యాలు తయారు చేయటానికి ఉపయోగించేవారు. అదే గ్రామంలో 12 ఏళ్ల ఒక అబ్బాయి ఆనంద్ ఉండేవాడు. ఆసక్తికరమైన, చిలిపి మరియు తినడం అంటే చాలా ఇష్టపడేవాడు. అతని అమ్మమ్మ లక్ష్మీమ్మ గ్రామంలోని అత్యుత్తమ వంటకారుల్లో ఒకరు. ఆమె చేతుల్లో ఒక మాయ ఉండేది. సాధారణమైన బ్యాంబూని కూడా రుచికరమైన వంటకంగా మార్చేసేది. బ్యాంబూ కూర, బ్యాంబూ ఊరగాయ, బ్యాంబూ కిచ్రీ, ఇంకా ఎన్నో. ఒకరోజు గ్రామంలో ఒక పెద్ద సమస్య ఏర్పడింది. నిరంతర వర్షాల కారణంగా పంటలు నాశనమయ్యాయి, కూరగాయలు పారైపోయాయి. తినడానికి చాలా తక్కువ ఆహారం మాత్రమే మిగిలింది. గ్రామస్తులు ఆందోళన చెందారు. ఇప్పుడు ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? లక్ష్మీమ్మ గ్రామస్తులను కూడగట్టి చెప్పింది. అయ్యా అక్కలారా, భయపడాల్సిన అవసరం లేదు. అడవిలో మన పాత స్నేహితుడు ఉన్నాడు, బ్యాంబూ. ఇది ఇల్లు కట్టడానికి మాత్రమే కాదు, మన పొట్ట నింపడానికి కూడా ఉపయోగపడుతుంది. గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. ఒకరు అన్నారు, అమ్మమ్మ, బ్యాంబూని కూడా తింటారా? అమ్మమ్మ నవ్వుతూ, అవును బిడ్డలు, బాంబూ యొక్క మృదువైన మొగ్గలు ప్రపంచంలోని అత్యంత పోషకమైన ఆహారాలలో ఒకటి. కాని వాటిని సరైన విధంగా వండటం రావాలి అని చెప్పింది. మరుసటి రోజు లక్ష్మీమ్మ ఆనందును తీసుకుని అడవికి వెళ్ళింది. వర్షం తర్వాత తడిగా ఉన్న నేలలో చిన్న బాంబూ మొగ్గలు బయటకు కనిపిస్తున్నాయి. అమ్మమ్మ చెప్పింది, ఆనంద్ చూడు, ఈ చిన్న మొగ్గలే మన గ్రామాన్ని కష్టాల నుంచి బయటకు తీస్తాయి. ఆనంద్ ఆసక్తిగా అడిగాడు, అమ్మమ్మ, ఇవి రుచి ఎలా ఉంటాయి? ముందు తిని చూడి అంటూ అమ్మమ్మ చిరునవ్వు చిందించింది. ఇంటికి వచ్చాక అమ్మమ్మ మొత్తం గ్రామాన్ని పిలిచి ఒక పెద్ద మంట వేసింది. బాంబూ మొగ్గలను శుభ్రం చేశారు, మసాలాలు సిద్ధం చేశారు, మరియు కొద్ది కొద్దిగా ఒక వాసన వ్యాపించింది. గ్రామం ఎప్పుడూ అనుభవించని వాసన. కొంత మట్టి వాసన, పొగ వాసన, మరియు బాంబూ యొక్క ప్రత్యేకమైన సువాసన. వంట సిద్ధమైనప్పుడు గ్రామస్తులు వరుసగా నిలబడ్డారు. మొదటి ముద్ద తీసుకున్న వెంటనే ఇది అద్భుతమైన రుచి. నిజమే, చాలా తేలికగా ఉంది, చాలా పోషకంగా ఉంది. పొట్ట కూడా బరువుగా అనిపించటం లేదు. లక్ష్మీమ్మ అందరి మాటలు విని చెప్పింది, ప్రకృతి ఎప్పుడూ మనకు ఆహారమిస్తుంది. మనకు దాన్ని గుర్తించటం, గౌరవించటం మాత్రమే తెలుసుండాలి. కాని కథ ఇక్కడితో ముగియదు. కొన్ని రోజుల తర్వాత వర్షమాగి పంటలు మళ్లీ కోలుకుంటున్నప్పుడు ఆనంద్కు ఒక విషయం కలవరపెట్టింది. పిల్లలు ఆడుకుంటూ చిన్న బాంబూ మొక్కల్లో విరుస్తున్నారనని అతను గమనించాడు. వెంటనే వారి దగ్గరకు వెళ్లి చెప్పాడు, అయ్యో, ఇవి విరగొట్టకండి. ఇవి కేవలం ఆహారం కాదు, మన రక్షకులు కూడా. వరదలు, తుఫాన్లలో ఇవి నేలను కాపాడుతాయి. పిల్లలు అడిగారు, అయితే మనమేమీ చెయ్యాలి? ఆనంద్ నవ్వుతూ చెప్పాడు, అవసరమైనంత మాత్రమే తీసుకోండి, మరియు ఎంత తీసుకుంటే అంతే తిరిగి నాటండి. పిల్లలు అతని మాటను శ్రద్ధగా విన్నారు. అదే సాయంత్రం గ్రామం మొత్తం కలిసి బాంబూ నాటే కార్యక్రమం ప్రారంభించింది. ప్రతి కుటుంబం తమ ఇంటి దగ్గర చిన్న బాంబూ మొక్కలను నాటింది. కొన్ని వారాల్లోనే గ్రామం మళ్లీ పచ్చదనంతో నిండిపోయింది. లక్ష్మీమ్మ ఆనంద్ చూసి చెప్పింది, చూసావా బిడ్డా, ఆహారం కేవలం పొట్ట నింపడమే కాదు, తెలివిగా ఉపయోగిస్తే అది వచ్చే తరాలకు కూడా రక్షణ ఇస్తుంది. ఆనంద్ గర్వంగా చెప్పాడు, అమ్మమ్మ, ఇప్పుడు నాకు అర్థమైంది. బాంబూ కేవలం అడవిలో పెరిగే మొక్క కాదు, మన స్నేహితుడు. ఆ రోజు నుంచి గ్రామస్తులు బాంబూని సాధారణమైన వస్తువుగా కాకుండా ప్రకృతి ఇచ్చిన ఒక వరంగా గౌరవించడం ప్రారంభించారు. హరియాపాని గ్రామం ఒక ఆదర్శంగా మారింది. ఆహారం మరియు ప్రకృతి కలిసి జీవించడం నేర్పే గ్రామంగా. పేద ఇంటి చేపకూర అద్భుతం. ఒక చిన్న సముద్ర తీర గ్రామంలో సీత అనే పేద మహిళ ఉండేది. ఆమె వయసు సుమారు 30 సంవత్సరాలు. ఆమె భర్త రాము 32 సంవత్సరాలు. ప్రతిరోజు సముద్రానికి వెళ్ళి చేపలు పట్టి జీవనం సాగించేవాడు. వాళ్లకు చిన్న ఇల్లు, పాడైపోయిన పైకప్పు, చాలా తక్కువ సామాన్లు మాత్రమే ఉండేవి. కానీ
ఆ గ్రామమంతా ప్రసిద్ధి చెందిన ఒక విషయం మాత్రం ఉంది. సీత చేసిన చేపకూర. సీత చేపకూర వండితే దాని వాసన గ్రామమంతా వ్యాపించేది. గ్రామంలోని వాళ్ళు అంటుండేవారు, సీత చేపకూరలో ఏదో ప్రత్యేకమైన మాయ ఉంది. అదే గ్రామంలో కొంతమంది ధనికులు కూడా ఉండేవారు. వాళ్ళు ఎప్పుడూ పేదలను తక్కువగా చూసేవారు. ఒకరోజు ఆ గ్రామంలో పెద్ద ఉత్సవం ఏర్పాటు చేశారు. ఆ ఉత్సవంలో ఎవరూ చేయలేనని రుచికరమైన చేపకూర తయారుచేసే పోటీ పెట్టారు. ధనికులు పట్టణం నుంచి పెద్ద పెద్ద చెఫ్లను పిలిచారు. ఖరీదైన మసాలాలు, మెరిసే పాత్రలు, గొప్పగా చూపించే ఏర్పాట్లు అన్నీ చేశారు. ఈ విషయం సీతకు తెలిసినప్పుడు రాము అన్నాడు, సీత, మనం పేదవాళ్ళం. అక్కడ ధనికుల మధ్యకి వెళ్ళి ఏమి చేస్తాం? సీత చిరునవ్వుతో చెప్పింది, రుచికరమైన వంటకం డబ్బుతో కాదు, మనసుతో తయారవుతుంది. మరుసటి రోజు పోటీ ప్రారంభమైంది. ధనిక చెఫ్లు పెద్ద పెద్ద వంటకాలు తయారుచేశారు. ఎవరో విదేశీ మసాలాలు వాడుతున్నారు, ఎవరో ప్రత్యేకమైన సాస్లు కలుపుతున్నారు. అంతలో సీత ఒక పాత మట్టి పాత్రలో సాధారణంగా చేసిన చేపకూరతో అక్కడికి వచ్చింది. అది చూసి ధనికుడు నవ్వారు. అరే చూడండి, ఇది కూడా పోటీలో పాల్గొనడానికి వచ్చింది. దగ్గర సరిగ్గా పాత్ర కూడా లేదు. కానీ జడ్జీలు సీత చేసిన చేపకూర రుచి చూసిన వెంటనే అందరూ నిశ్శబ్దంగా అయ్యారు. ఒక జడ్జి అన్నాడు, ఇంత లోతైన రుచి, ఇంత సహజమైన సువాసన, ఈ కూర మనసును తాకుతోంది. కొద్దిసేపటికి ఫలితాలు ప్రకటించారు. మొదటి బహుమతి సీత చేసిన చేపకూర. గ్రామమంతా చప్పట్లతో మార్మోగిపోయింది. ముందు నవ్విన ధనికులు ఇప్పుడు సిగ్గుతో తలవంచుకున్నారు. బహుమతి తీసుకుంటూ సీత ఇలా చెప్పింది, రుచి మసాలాలో ఉండదు, అది కష్టపడి చేసిన పని మరియు నిజమైన మనసులో ఉంటుంది. ఆ రోజు గ్రామంలోని ధనికులకు ఒక నిజం అర్థమైంది. పేదరికం మనిషిని చిన్నవాడిని చెయ్యదు, గర్వమే మనిషిని చిన్నవాడిని చేస్తుంది. నీతి: నిజమైన ప్రతిభ డబ్బుతో కాదు, కష్టంతో మరియు నిజాయితీతో వస్తుంది. అత్యాస జిలేబీ అమ్మకుడు. ఒక చిన్న పట్టణంలో గోపాల్ అనే జిలేబీ అమ్మకుడు ఉండేవాడు. అతని జిలేబీలు ఆ ప్రాంతమంతా చాలా ప్రసిద్ధి చెందాయి. వేడిగా, చాలా తీయగా ఉండేవి. దూర దూరాల నుంచి కూడా వచ్చి జిలేబీలు కొనేవారు. కానీ అతను చాలా అత్యాస గలవాడు. గోపాల్ ఎప్పుడూ కస్టమర్లకు తక్కువ జిలేబీలు తూకం వేసి ఎక్కువ డబ్బు తీసుకునేవాడు. అతనిలా చెప్పేవాడు, అయ్యా, నా జిలేబీలు చాలా ప్రత్యేకం, కాస్త ఎక్కువ ధర తీసుకుంటే తప్పేంటి? గ్రామస్తులు కోపంగా ఉండేవారు, కాని జిలేబీల కోసం ఏమీ చెప్పకుండా ఉండిపోయేవారు. ఒకరోజు ఒక వృద్ధ అమ్మమ్మ అతని దుకాణానికి వచ్చింది. ఆమె చెప్పింది, బాబూ, నాకు 2 జిలేబీలు మాత్రమే ఇవ్వు. గోపాల్ మనసులో అనుకున్నాడు, ఈ వృద్ధ అమ్మమ్మకి ఏమీ తెలుస్తుంది? తక్కువ జిలేబీలిస్తాను, ఎక్కువ డబ్బు తీసుకుంటాను. అమ్మమ్మ జిలేబీ తిన్న వెంటనే చిరునవ్వు నవ్వి ఇలా చెప్పింది, గోపాల్ బాబూ, అత్యాస మంచిది కాదు. గుర్తుపెట్టుకో, మనిషి ఏమి ఇస్తాడో అదే తిరిగి వస్తుంది. గోపాల్ నవ్వుతూ అన్నాడు, అమ్మమ్మ, ఈ ప్రపంచం అలా నడవదు. ఆ రాత్రి గోపాల్ దుకాణం మూసి నిద్రపోయాడు. అచానక ధప్, ఏదో శబ్దం వచ్చింది. అతను చూశాడు, తన పెద్ద కడాయిలోని జిలేబీలు తామే బయటికి దూకుతున్నాయి. అవి తిరుగుతూ ఇలా అరిచాయి, అత్యాస గోపాల్, అత్యాస గోపాల్! గోపాల్ భయంతో ఇక్కడక్కడ పరుగెత్తాడు. జిలేబీలు అతన్ని చుట్టుముట్టి గుండ్రంగా ఒక వలయంలా ఏర్పడ్డాయి. కొద్దిసేపటి తరువాత అదే అమ్మమ్మ అక్కడ కనిపించింది. ఆమె ముఖం ప్రకాశిస్తూ ఉంది. గోపాల్ అర్థం చేసుకున్నాడు, ఆమె సాధారణ అమ్మమ్మ కాదు, దేవి లక్ష్మి రూపం. అమ్మమ్మ ఇలా చెప్పింది, గోపాల్, నీ కష్టం మంచిదే, కాని అత్యాస వల్ల నీ పేరు చెడుతోంది. ప్రజలకు ఆనందంగా తినిపించి నిజాయితీగా సంపాదిస్తే నీ జీవితంలో అసలైన తీపి వస్తుంది. గోపాల్ కన్నీళ్లు పెట్టుకుని అన్నాడు, నన్ను క్షమించండి, ఇకపై నేను ఎప్పుడూ అత్యాస చెయ్యను. మరుసటి ఉదయం గోపాల్ తన దుకాణం బోర్డును మార్చాడు. నిజాయితీ జిలేబీలు, హృదయం నుంచి తీపి. ఇప్పుడతను హృదయపూర్వకంగా జిలేబీలు తయారుచేసి సరిగ్గా తూకం వేసి చిరునవ్వుతో కస్టమర్లకు ఇస్తుండేవాడు. కొద్ది రోజుల్లోనే గోపాల్ దుకాణం ముందు కంటే మరింత ప్రసిద్ధి చెందింది. కథ యొక్క సందేశం: అత్యాస వల్ల తీపి రాదు, సమస్యలు వస్తాయి. నిజాయితీగా సంపాదించిన ప్రతి ముద్ద అత్యంత తీయగా ఉంటుంది.
మాయా బ్యాంబూ ఆటో కథ. ఒక చిన్న గ్రామంలో 40 ఏళ్ల రాము నివసించేవాడు. సాధారణ మనిషి, సాధారణ జీవితం. కాని ఒక అసాధారణ సమస్య, అతని ఆటో. కొన్నిసార్లు స్టార్ట్ అవ్వదు, కొన్నిసార్లు మధ్య రోడ్డులోనే ఆగిపోతుంది. గ్రామస్తులు ప్రతిరోజు ఈ దృశ్యాన్ని చూస్తూ ఉండేవారు. అరే రాము, ఇది నీ ఆటోనా లేక చెత్త? దీనికంటే మేం నడిచిపోతే బావుంటుంది. వినండి వినండి, మధ్యలో ఇరుక్కోవాలంటే రాము ఆటోలో కూర్చోండి. రాము లోపల మాత్రం విరిగిపోతున్నాడు. ఆ రాత్రి ఇంటి బయట మంచంపై కూర్చొని రాము ఆకాశాన్ని చూస్తున్నాడు. దేవుడా, నేను పూర్తిగా కష్టపడుతున్నాను, అయినా ఎందుకు ప్రతిసారి ఈ వాహనం నన్ను మోసం చేస్తోంది? అప్పుడే అతని చూపు దగ్గర్లో ఉన్న వెదురు అడవిపై పడింది. అతనికి చిన్నప్పటి జ్ఞాపకం వచ్చింది. అప్పుడు అతను వెదురుతో బొమ్మలు చేసేవాడు. అకస్మాత్తుగా అతని ముఖంలో వెలుగు మెరిసింది. నా ఆటో మళ్ళీ మళ్ళీ చెడిపోతుంటే నేనే ఒక ఆటో తయారు చేసుకోకూడదా? గ్రామస్తులు చూస్తూ ఉన్నారు. ఇప్పుడిది ఏం చేస్తున్నాడు? ఎండ తల మీదకెక్కినట్టుంది. అరే రాము, వెదురుతో ఆటో తయారు చేస్తావా? గాలి వీస్తే ఎగిరిపోతుంది. కాని ఈసారి రాము పనిలో బిజీగా ఉన్నాడు. పగలు, రాత్రి, చెమట, కష్టం. చివరికి ఒక ప్రత్యేకమైన వెదురు ఆటో సిద్ధమైంది. తేలికగా, అందంగా, బలంగా. మొదటి రోజు అతను దాన్ని గ్రామంలో తీసుకుని వచ్చినప్పుడు మొత్తం గ్రామం ఆగిపోయింది. అరే, ఇదేమిటి? ఇది నిజంగా ఆటోనా? ఇందులో కూర్చోవడం సేఫ్ అవుతుందా? రాము బిడ్డ, నేను కూర్చుంటాను. నీ మీద నాకు నమ్మకం ఉంది. ఆటో కదిలింది. శబ్దం లేకుండా, జర్క్ లేకుండా. అరే, ఇది పాతదానికంటే కూడా బాగుంది. మెల్లగా ప్రజలు కూడా కూర్చోవడం ప్రారంభించారు. ఆ తర్వాత ఒకరోజు భారీ వర్షం పడింది. రోడ్లు మొత్తం బురదతో నిండిపోయాయి. అన్ని వాహనాలు ఇరుక్కుపోయాయి. అరే, ఎవరో మమ్మల్ని బయటికి తీసండి. అప్పుడే దూరంలో వెదురు ఆటో వస్తూ కనిపించింది. రండి అన్నయ్యలు, కూర్చోండి. తేలికగా ఉండటం వల్ల అతని ఆటో సులభంగా బురదను దాటిపోయింది. రాము, మమ్మల్ని క్షమించు. మేము నిన్ను ఎగతాళి చేశాం, కానీ నువ్వు మమ్మల్ని మించి ముందుకు వెళ్ళిపోయావు. మాయ ఆటోలో లేదు, మాయ నమ్మకంలో ఉంది. సమస్య మళ్ళీ మళ్ళీ వస్తే దారిని మార్చు, ధైర్యాన్ని కాదు. ఆ రోజు తర్వాత రాము కేవలం ఒక ఆటో డ్రైవర్ మాత్రమే కాదు, ఆ గ్రామానికి ఒక ఆదర్శంగా మారిపోయాడు.